ముఖ్యంగా గ్రూప్ ఎగ్జామ్ కోసం రాసిన ఎస్పిరెంట్స్, తర్వాత సెక్రటరీ లైబ్రరీ గారు, వారందరూ స్టాఫ్ కూడా నాతో పాటు ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారితో కూడా అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది, వారితో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. వారు కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. ఇంతకుముందు కూడా వాళ్ళు అంటే డిఎస్సి ఎగ్జామ్ రాసే ముందు కూడా, డిఎస్సి ఎగ్జామ్ జరిగే ముందు కూడా వారు మా దగ్గర వచ్చి టైమింగ్స్ గురించి కూడా అప్పుడు చెప్పారు. సో ఇప్పుడు అడిగితే అప్పుడు టైమింగ్స్ కూడా మోడిఫై చేసి పొద్దున 6 నుంచి నైట్ 11 వరకు ఇక్కడ స్టాఫ్ కూడా ఉండి మానిటర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి కోరుతున్నారు. సో ఇక్కడ సెక్రటరీ లైబ్రరీ గారు కూడా వారు ఏవైతే అంటే సూచనలు ఉన్నాయో, వారు ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో అవి కూడా చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలకు సంబంధించిన ఇక్కడ డోర్స్ విండోస్ సమస్యలు కానీ, తర్వాత ఎలక్ట్రిఫికేషన్ సమస్యలు కానీ, తర్వాత ఇక్కడ బుక్స్ మ్యాగజైన్స్ ఈ సమస్యలు కానీ, వైఫై సమస్యలు కానీ, గేట్ సమస్యలు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ సమస్యలకి తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఒక కీలకమైన టైంలో వారు ఇప్పుడు పాస్ అవుతున్నారు. ఈ కీలకమైన టైం ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, తర్వాత నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, తర్వాత డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్. అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి నెక్స్ట్ 4 months వారి భవిష్యత్ కోసం చాలా క్రూషియల్ ఉంది. సో మా కోరిక అండ్ వారి కోరిక కూడా ఒకటే, వారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏమైనా గ్రూప్స్ ఎగ్జామ్లో వారికి మంచి ప్రభుత్వ ఉపాధి రావాలి. నా కోరిక కూడా అదే. దట్ ఆదిలాబాద్ జిల్లాలో అట్లానే ఇక్కడ ఆదిలాబాద్ సెంట్రల్ లైబ్రరీ కానీ, ఇట్లా మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లైబ్రరీ కానీ, అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉట్నూరులో కానీ కూడా ప్రతి ఒక్క చోట్ల ఎక్కువ మంది మన ఆదిలాబాద్ జిల్లా నుంచి గ్రూప్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి నేను కోరుతున్నాము. ముఖ్యంగా వారందరికీ కూడా వాళ్ళు ఇలానే కృషి చేయాలి. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం అక్కడ బుక్ సెక్షన్లో కానీ, రీడింగ్ సెక్షన్లో కానీ కూర్చొని అవసరమైతే ఇంటరాక్షన్ కూడా చేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భంలో వారు ఒక పర్సన్కి ఒక కన్సెప్ట్ అర్థం వస్తాయి, ఇంకొక పర్సన్కి ఆ కన్సెప్ట్ అర్థం రాకపోవచ్చు. సో ఆ టైంలో కొద్దిగా గ్రూప్ డిస్కషన్ కూడా చేస్తే, లేదు మళ్ళీ గ్రూప్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తే అది ఒక మంచి వాళ్ళకి ఒకరితో ఇంటరాక్షన్ చేసుకొని అన్ని సమస్యలు కూడా సాల్వ్ చేయడానికి అవుతాయి. అంటే నేను ఎట్లా చెప్తున్నామంటే, నేను కూడా సివిల్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు అట్లానే స్టడీ చేశాను. అంటే మాతో ఉన్న ఏవైతే గ్రూప్ ఉన్నాయో వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకొని కొన్ని టాపిక్స్ ఒక ఫ్రెండ్కి చాలా అర్థం వచ్చింది, కొన్ని టాపిక్ నాకు అర్థం వచ్చింది. సో ఒకళ్ళొకరు ఇంటరాక్షన్ చేసుకొని ఒకళ్ళొకరు సమస్య రిజాల్వ్ చేసుకుంటూ గ్రూప్ ఆన్సర్ రైటింగ్ కూడా అంటే టైం ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో 150 మార్క్స్ సంబంధించిన మెయిన్స్లో ఎగ్జామ్ పేపర్ రాయాల్సిన ఉంటుంది. సో ఆ టైం లిమిట్లో మొత్తం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే చాలా ప్రాక్టీస్ చేయాల్సిన ఉంటుంది. సో ఒకరు గ్రూప్ ఆన్సర్ రైటింగ్ కూడా అట్లా చేస్తే వాళ్ళకి మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా ఇంటర్వ్యూకి కూడా వెళ్తారు. సో అందుకే వాళ్ళకి కూడా సజెషన్ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో రిజాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. బిల్డింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే అది మన ఇందాక నేను సెక్రటరీ లైబ్రరీ గారు వాళ్ళు కూడా మాకు చెప్పారు దట్ ఒక బిల్డింగ్ ఇంతకుముందు అష్యూరెన్స్ గ్రాంట్లో మొదలైంది. సో అప్పుడు మళ్ళీ ఒకసారి ఈరోజు సాయంత్రం నేను మున్సిపల్ కమిషనర్తో కూడా మాట్లాడి మరి అది బిల్ ఏమైనా పెండింగ్ ఉందా, ఏం సమస్య ఉంది, అది కూడా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఇప్పుడు ఇమీడియట్లీ అంటే ఇది గేట్, మన గేట్ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి బయట నుంచి మళ్ళీ ఇక్కడ రావడం అండ్ తర్వాత కొద్దిగా న్యూసెన్స్ చేయడం వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి గేట్ తొందరగానే కంప్లీట్ చేస్తాము. బిల్డింగ్ సంబంధించిన ఎక్కడ హెల్డ్ అయింది అది ఒక్కసారి నేను సమాచారం తీసుకొని జరిగింది. సో అక్కడ అంటే ఇప్పుడు ఈ మనం బుక్ సెక్షన్ చూస్తే అంతా పర్లే, అది బాగుంది. కానీ ఇక్కడ రీడింగ్ రూమ్ సెక్షన్ చూస్తే అక్కడ కొన్ని చోట్ల ఇది బూజు తర్వాత దుమ్ము ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కూడా ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేయడం జరిగింది కాబట్టి నేను అధికారులకి సూచనలు ఇస్తున్నాము, ఆదేశాలు ఇస్తున్నాము. లైబ్రరీ సెక్రటరీ గారు కూడా కొత్తగా వచ్చారు, వాళ్ళు కూడా మాకు అన్ని పాయింట్స్ తప్పకుండా రిజాల్వ్ చేసుకుంటూ మీకు రిజల్ట్స్ చూపిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఇంకొకసారి కూడా విజిట్ చేస్తాము, అవసరమైతే ఈ గ్రూప్ ఎగ్జామ్ కంటే ముందు లేదు మధ్యలో కూడా ఇంకొకసారి విజిట్ చేస్తాము. తర్వాత బయట సంబంధించిన కూడా కొద్దిగా మున్సిపాలిటీ నుంచి కూడా ఇంకా డైలీ వాళ్ళు వర్కర్స్ ఇక్కడ వచ్చి క్లీన్ చేయాల్సిన ఉంటుంది, అవి కూడా ఇన్షూర్ చేస్తాము.
ఫస్ట్ టైం విజిట్ ఉంది కాబట్టి అందరికీ సూచన స్థాయిలో ఆదేశాలు ఇస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా ఎక్కడైనా మళ్ళీ ల్యాబ్సెస్ లేకుండా చూస్తాం.